హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో చాలా హెల్తీగా చాలా చాలా టేస్టీగా బీట్రూట్ నిల్వ పచ్చడి సంవత్సరం పొడవునా ఉండేలాగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే అసలు డీప్ ఫ్రై అనేది లేకుండా బీట్రూట్కి సంబంధించిన ఏ ఇంగ్రీడియంట్ కూడా నూనెలో వేయించకుండా చాలా హెల్తీగా ఎముకలకి బలాన్ని ఇచ్చే విధంగా రక్తపుష్టిని కలిగించే విధంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. అసలు ఎప్పుడూ బీట్రూట్ తినని వాళ్ళు, బీట్రూట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలేసుకొని చాలా ఇష్టంగా ప్లేట్లో ఒక్క మెతుకు కూడా వదలకుండా తినేలాగైతే ఈ బీట్రూట్ నిల్వ పచ్చడి ఉంటుందండి. సో ఇక్కడ మనకి బీట్రూట్ని తినడం వలన ఓన్లీ రక్తపుష్టి మాత్రమే అని అనుకుంటారు, కానీ ఈ పచ్చడి ప్రిపరేషన్ మనకి ఎముకలకి కూడా దృఢంగా ఉండేలాగా, షుగర్ కంట్రోల్ అయ్యేలాగైతే ఉంటుందండి. సో ప్రిపరేషన్లోకి వెళ్ళిపోతే నేను ఇక్కడ 1 కిలో బీట్రూట్లని ప్రాసెస్ చేసి చూపిస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్రూట్లని చక్కగా సాల్ట్ వాటర్లో వాష్ చేసుకుని దళసరిగా ఉండే తొక్క మాత్రమే తీసుకుని ఇలా పల్చగా ఉండే తొక్కను అలా వదిలేసుకోవాలండి. ఎందుకంటే ఈ పల్చగా ఉన్న ఈ తొక్కని పట్టుకుని మనకి అనేకమైన విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. సో ఈ తొక్కను అయితే మనం దళసరిగా ఉన్న తొక్కను రిమూవ్ చేసేసుకుని మనకి తురుముకునే దాంతో చక్కగా ఈ 3 హోల్స్లో బాగా పెద్ద సైజు నుంచి మీడియం సైజు హోల్ వరకు మనకు నచ్చిన విధంగా అయితే తురుముకుని పెట్టేసుకోండి. ఇక్కడ బీట్రూట్లోని మనం ఈ ఎండకి బాగా ఎండబెడతామండి. ఆ ఎండ కూడా 3 రోజుల పాటు ఇప్పుడున్న ఎండలకి మస్ట్గా అయితే తగలాలి. నేనైతే ఈ రకంగా 1 కిలో బీట్రూట్లని 3 రోజుల పాటు ఎండలో బాగా ఎండబెట్టాం. దీనివల్ల బీట్రూట్లో ఉన్న వాటర్ కంటెంట్ మాత్రమే మనకి ఆవిరవుతుందండి. బీట్రూట్లో ఉన్న విటమిన్స్, మినరల్స్, పోషకాలు అవన్నీ కూడా బీట్రూట్ని పట్టుకునే ఉంటాయండి. సో మొదటి రోజు అయితే లోపల తేమతో ఈ విధంగా ఉంటుందండి. సో సెకండ్ డే, థర్డ్ డే కూడా పూర్తిగా ఎండిన తర్వాత మనకి క్రంచీగా అయిపోతుందండి, తేమ మొత్తం పోయి అప్పుడు మనం పచ్చడి అయితే పెట్టేసుకోవచ్చండి. సో దీనికోసం అయితే ముందుగా ఆవాలను అయితే నేను మిక్సీ జార్లో వేసేసి పెట్టుకున్నాను. సో ఆవపిండి వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసుకోండి, కానీ ఆవాలు కూడా వేస్తేనే మనకి బీట్రూట్ నిల్వ పచ్చడిలో టేస్ట్ అదరహోలా ఉంటుంది. సో 1 కిలో బీట్రూట్ని ప్రాసెస్ చేస్తే కేవలం 1/2 కిలో బీట్రూట్స్ మాత్రమే మనకి మిగులుతాయండి. సో ఇందులో 1 గ్లాస్ బీట్రూట్ తురుముకి 1/2 గ్లాసు ఆవపిండి, కారం, అలాగే సాల్ట్ ఉండేలాగా చూసుకుని అయితే వేసుకోండి. ఇక్కడ మెజర్మెంట్స్ గ్లాస్కి 1/2 గ్లాస్ అన్నీ రావాలండి. సో మనకి ఈ మెంతులు వేయడం వలన షుగర్ లెవెల్స్ బాగా కంట్రోల్ అవుతాయండి. సో ఇక్కడ పచ్చడి ప్రిపరేషన్లో నేను యూజ్ చేస్తున్నది గానుగ పట్టించినటువంటి నువ్వుల నూనె. రిఫైన్డ్ ఆయిల్స్ అస్సలు యూజ్ చేయొద్దండి. మనకి ఎన్నో వీడియోస్లో రిఫైన్డ్ ఆయిల్స్ గురించి చెప్తున్నారు. సో ఈ నువ్వుల నూనె వేయడం వల్లనే మనకి ఎముకలు ఉక్కులాగా దృఢంగా ఉంటాయి, బలంగా కూడా ఉంటామండి. మనకి పచ్చడి 1 నెల రోజులు ఉంటే సరిపోతుంది నిల్వ అనుకున్నప్పుడు ఆయిల్ ఇంత వేసుకుంటే సరిపోతుందండి. బీట్రూట్ అంతటికి ఆయిల్ టచ్ అయితే సరిపోతుంది, మునిగే వరకు వేసుకోకర్లేదు. కానీ ఈ బీట్రూట్ నిల్వ పచ్చడి మనకి 6 నెలల నుంచి సంవత్సరం పొడవునా ఉండాలి అంటే మాత్రం మనం మస్ట్గా ఈ బీట్రూట్ మూలిగే వరకు అయితే ఆయిల్ని వేసుకోవాలండి. సో చూసారు కదా, ఇక్కడ ప్రిపరేషన్లో దేన్ని కూడా మనం ఆయిల్లో వేయించక్కర్లేదండి. పైన ఇలా నువ్వుల నూనె వేసేసుకుంటే సరిపోతుంది. నిల్వ ఉండాలంటే ఇలాగా బీట్రూట్ పచ్చడి మూలిగే వరకు వేసుకోండి. సో ప్రతిరోజు కూడా మనం ఇది ఇడ్లీల్లో అంటే టిఫిన్స్లో వేసుకోవచ్చు, మధ్యాహ్నం భోజనంలో వేసుకోవచ్చు, ఈవెన్ నైట్ 7 లోపు డిన్నర్ ఫినిష్ చేసే వాళ్ళు కూడా ఈ బీట్రూట్ నిల్వ పచ్చడి వేసుకుని తినొచ్చండి. ఈ పచ్చడి మొదటి 4 రోజులు కాకుండా ఒక 1 వీక్ తర్వాత నుంచి తిన్నట్లయితే బీట్రూట్లో ఉన్న ఆ టేస్ట్ని, కమ్మదనాన్ని, అలాగే అందులో ఉన్న హెల్త్ వాల్యూస్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. సో ఎవరికైనా ఈ పచ్చడి కావాల్సినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.